సరిగ్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక చర్చ జరుగుతున్నది. ఆంధ్రజ్యోతిలోని ఒకవైపు మాల మేధావుల పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. మాదిగ మేధావుల పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది. వీటికి పరిష్కారం ఏమిటి? పైగా ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, మొత్తం సమాజంలో సామాజిక ఆర్థిక అంతరాలు కాదు, మనం ఒక మానవత్వం వైపు ఉండాలి, ప్రజాస్వామీకరించబడని చెప్పిన వాళ్ళు ఇట్లా రాయటం ఏమిటి అని ఒక చర్చ కూడా ఉన్నది. సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు విభజనను కోరుకుంటారా అనే ఆ ప్రశ్న సమంజసమైనది కాదు. ఎందుకంటే దాన్ని పూర్తిగా మనం ఇప్పుడు ఉదాహరణకి దానికి రాష్ట్రాల విభజనతో అర్థం చేసుకున్నాం. ఒకప్పుడు బహుభాషా రాష్ట్రాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో తెలుగు తమిళము మలయాళం కన్నడ సౌత్లో, మన దగ్గర తెలుగు మరాఠీ కన్నడ అనేది ఒకే రాష్ట్రంగా ఉండేది. మనం అప్పుడు ఏం చేసాము, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు, మేము వాళ్ళతో కలిసి ఉండటం వల్ల తమిళనాడు వాళ్ళే అన్ని ఉద్యోగాలు తీసుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, మేము వేరే రాష్ట్రంగా ఉంటాం. వేరే రాష్ట్రం అయ్యారు. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు ఆ రోజు నిజాం కాలంలో. మన మహారాష్ట్ర కర్ణాటక వద్దు, తెలుగు వాళ్ళకు రాష్ట్రం కావాలి, అది ఇది కలిపి ఆంధ్రప్రదేశ్ అయింది కదా. అయినప్పుడు తెలుగు వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరింది కదా. కానీ మళ్ళీ ఎందుకు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది అంటే, మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా ఒక ప్రాంతం తనకు అన్యాయం అవుతుందని ఫీల్ అవుతుంది. దానికి న్యాయం ఏమిటి? విడిపోవటమే న్యాయమైంది. రేపొద్దున తెలంగాణలో ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణ కూడా ఏదన్నా తారతమ్యాలు వస్తే, ప్రభుత్వం కనుక బ్యాలెన్స్ చేయకుండా తన ధోరణి ఉంటే ఇక్కడ కూడా ఆ భేదభావం వస్తుంది. అంటే సమానత్వం అనేది ఒకసారితో జరిగేది కాదు. బ్రిటిష్ వాడి నుంచి ఇండియా స్వాతంత్రం తెచ్చుకోగానే స్వాతంత్రం వచ్చేసినట్టు కాదు. ఇండియా లోపలే ఏంటిన సమస్య. అంబేద్కర్ చేసిన ప్రశ్న ఏమిటి, మీరు వెళ్ళిపోతారండి, రాజ్యం బ్రాహ్మణులకు అప్పచెప్పి వెళ్ళిపోతారు, మా దళితుల సంగతి ఏంటి అన్నాడు ఆయన. ఈ సమస్య పరిష్కరించడం ముందన్నాడు. అంటే ఇండియా అనేది ఏర్పడటం ఒక న్యాయబద్ధమైన పరిష్కారం అయినప్పటికీ ఆ న్యాయంలో కూడా అన్యాయాలు ఉంటాయి. అట్లాగే రిజర్వేషన్ అనేది దళితులకు ఇచ్చినప్పుడు అది వాళ్ళకి న్యాయమైన పరిష్కారం, ఒక న్యాయమైన పరిష్కారం. ఎందుకంటే అవకాశాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావటం అనేది న్యాయం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి అందరికీ మీరు ఒకటే రూల్ పెట్టి పరిగెత్తమంటే వాళ్ళు పరిగెత్తలేరు. చారిత్రక కారణాల వల్ల, సామాజిక కారణాల వల్ల వాళ్ళకి అనేక లోటుపాట్లు ఉంటాయి, లేదంటే డెఫిషియన్సీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా మీరు పోటీ పెట్టాలన్నాం. అంటే వాళ్ళకి అదొక న్యాయం. ఆ న్యాయం లోపల అన్యాయం జరుగుతుంటే ఆ న్యాయంలో కొంతమందే, మళ్ళీ ఆ దళితుల్లో కూడా కొంతమందే ఎక్కువ అవకాశాలు పొందారు, కొద్దిమంది పొందలేదు. దీన్ని సరిచేయాలి కదా. దీన్ని సరిచేయడం కోసం వచ్చింది వర్గీకరణ వచ్చింది కదా. దానికి సూత్రప్రాయంగా ఏంటి, సమానత్వం లోపల సమానత్వం. ఇంకా రేపొద్దు ఇక్కడితో ఆగుతుందని కాదు అది. ఇది పక్కన పెట్టినప్పుడు ఆదివాసీల్లో కూడా సమస్య ఉంది. కొన్ని అవకాశాలు ముందు సంపాదించుకున్నారు, ఎక్కువ పొందిన దాన్ని అవకాశం తీసుకుని మరింత ఎక్కువ పొందారు. దానివల్ల వాళ్ళలోనే కొంతమంది వెనుకబాటులో లోనయ్యారు. బీసీలో కూడా అదే పరిస్థితి. బీసీలో ఎంబీసీని వేరు చేయాలంటున్నాం కదా. వాళ్ళకు వర్గీకరణ ఉన్నది. ఆ వర్గీకరణలో కూడా మళ్ళీ పునర్వర్గీకరణ కోసం డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి న్యాయం ఒక విభజనతో పూర్తి కాదు, ఒక పరిష్కారంతో పూర్తి కాదు. ఒకసారి ఒక పరిష్కారం జరిగిన వల్ల వచ్చిన న్యాయంలో మళ్ళీ అంతర్గతంగా అన్యాయం ఉండవచ్చు, అంతర్గతంగా అసమానత ఉండొచ్చు. ఆ అసమానతను సరిచేయాలి. కాబట్టి వర్గీకరణను అమలు చేసే విషయంలో కూడా ఇదే సూత్రం ఉండాలి. అంతర్గతంగా అన్యాయం జరగకూడదు. ముందు లాభం పొందిన వాళ్ళు కొంచెం పక్క తప్పుకోవాలి, తర్వాత లాభం పొందిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇంకా ఎక్కువ అవకాశం పొందిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ న్యాయం ప్రకారం వెళ్ళాలి. మాల మేధావుల పేరుతో ఒక ఆర్టికల్ మీరు చదివిన సార్, అది రెండు ఫాలో అయినా ఈ వర్గీకరణ అనేది మానవాళ్ళకి, మాదిగ వాళ్ళకి, ఇంకా వాళ్ళ ఉపకులాల వాళ్ళందరికీ సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి తోచిన వాళ్ళ పరిష్కారం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ ఈ 30-40 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో తెలుగు ప్రాంతాల్లో మాల మాదిగ సెక్షన్స్ వర్గీకరణ విషయంలో ప్రత్యర్థి శిబిరాలుగా ఉన్నారు. కాబట్టి పరిష్కారం విషయంలో కూడా నిజానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం ద్వారా వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఒక రకంగా కేసు ఓడిపోయినప్పటికీ వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి పరిష్కారంలో వాళ్ళ ప్రమేయం, వాళ్ళ వాయిస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకో పరిష్కారాన్ని చెప్తున్నారు. ఆ పరిష్కారంలో కూడా అన్యాయం ఉంది,
వాళ్ళు ఇంతకాలం ఏదైతే వర్గీకరణ వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మనసులో పెట్టుకునే కొత్త పరిష్కారాన్ని ఇస్తున్నారు. అది న్యాయంగా కనిపించే పరిష్కారమే కానీ దాంట్లో కూడా అన్యాయం ఉంది అని వాళ్ళు మాదిగ మేధావులు అంటున్నారు. కానీ ఫైనల్గా డిసిషన్ ఎట్లా జరగాలి, ఎట్లా పరిష్కారం జరగాలంటే న్యాయం అంతర్గతంగా కూడా న్యాయంతో పాటు జరగాలి. అంటే ఒక 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 ముద్ద 10 మందికి ఇస్తున్నామంటే ఆ 10 మందిలో దాంట్లో ఆ ముద్దలో ఎక్కువ భాగం ఒకటి పొందటం, ఇంకోటి తక్కువ పొందటం అట్లా కాకుండా దాంట్లో ఒక సమన్యాయం జరగాలి. ఆ సమన్యాయం ఎట్లా జరగాలి అంటే ఒకసారి పంచితే సరిపోయేది కాదు. కొద్దిగా చారిత్రకంగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు కాబట్టి తర్వాత వాళ్ళకి న్యాయం ఎక్కువ జరగటానికి వీలుగా ఎట్లాగైతే బక్కవాడికి తల్లి ఎక్కువ ఆహారం పెడుతుందో అట్లా కదా, అసలు ఆరోగ్యం ఉన్న వాడికి తక్కువ, ఎవరికి జబ్బు ఉందో వాడిని ఎక్కువ కేర్ చేస్తారు. అట్లా ఎక్కువ అవసరము, ఎక్కువ అన్యాయానికి గురి కావటము, ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి సమన్యాయం జరిగేటట్టుగా పరిష్కారం జరగాలి. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చ అనేది ఏది న్యాయమైంది అనే దాంట్లో వర్గీకరణ తర్వాత జరుగుతున్న కొత్త మోహరింపు ఇది. వర్గీకరణ టైంలో వర్గీకరణ కావాలని ఒకడు వద్దని ఒకడు అని ఆ రకంగా మోహరింపు జరిగింది. అది పరిష్కారం అయిపోయింది. వర్గీకరణ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్రాలు ఇవ్వచ్చు అని చెప్పింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమంది. ఆ ఏర్పాట్లు చేసే సందర్భంలో ఆ వర్గీకరణ ఎట్లా జరగాలనే విషయంలో మళ్ళీ విభజన వచ్చింది. ఇది అనంతర మోహరింపు అనమాట, సెకండ్ పోలరైజేషన్. దీంట్లో మాల మేధావులు ఒక వాదన తీసుకొస్తారు, మాదిగ మేధావులు ఒక వాదన. దీంట్లో తప్పేం లేదు. దీన్ని సమాజం గురించి ఆలోచించడానికి, కులం గురించి ఆలోచించడానికి వైరుధ్యమేం లేదు కదా. సమసమాజం రావాలనుకున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలని కూడా కోరుకున్నారు. అట్లాగే సమసమాజం రావాలనే వాళ్ళు ఉపకులాలకి మాదిగలకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటారు, తప్పేట్లేదు. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మరి మీరు పేపర్ పెడతారని లేకపోతే డిజిటల్ మీడియా భారీ ఎత్తున రాబోతున్న రకరకాల చర్చలు ఉన్నాయి బయట. అంత చర్చించవలసినంత అవసరం లేదు. అంటే నేను ఆంధ్రజ్యోతి నుంచి నేను ఒక బయట సొంతంగా ఏదైనా వేరే ప్రయత్నంలోకి రావాలి. అందుకోసం ఆంధ్రజ్యోతి నుంచి బయటకు వచ్చాను. నేను సొంత ప్రయత్నం అంటే ఇంతకాలం సాంప్రదాయకమైన మీడియాలో ఉన్నాం కదా, కొత్త మీడియా చాలా వస్తుంది. కొత్త మీడియాలో ఒక వెంచర్ చేద్దామని, ఎఫర్ట్ చేద్దామని వస్తున్నాను. నేను, మిత్రులు అల్లం నారాయణ గారు, ఇట్లా కొంతమంది మిత్రులు అనుకున్నాం. అది మేము సొంతంగా పెట్టుబడిదారులం, ధనవంతులం కాదు కాబట్టి మా మీద విశ్వాసం ఉంచి మా కొంత స్వేచ్ఛ ఇచ్చే ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాం. అది ఒక ఈ పేపర్, వెబ్సైటు, లిమిటెడ్గా వీడియో కంటెంట్ కూడా ఉండేట్టుగా స్టార్ట్ చేస్తాం. దశల వారీగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్దామని. డిజిటల్ మీడియాలో న్యూ మీడియా టెక్నాలజీ సపోర్ట్ చాలా ఉంది, ఎక్కువ మంది వ్యూయర్స్, రీడర్స్ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్స్ సాంప్రదాయక మీడియాతో పోలిస్తే విశ్వసనీయత పాలు కొంచెం తక్కువ కాబట్టి సాంప్రదాయక మీడియాకేమో రీచ్ తక్కువ, వేగం తక్కువ. కాబట్టి మా అనుభవాన్ని, టెక్నాలజీ తీసుకొచ్చే యువకుల వేగాన్ని రెండు కలిపితే బ్యాలెన్స్ చేస్తుంది. డిజిటల్ మీడియాలో కూడా ఒక క్రెడిబుల్ న్యూస్ ఆర్గనైజేషన్ పెట్టొచ్చేమో అని ఒక ఊహ. చేయగలుగుతామా లేదా అని వేరే విషయం. మా ఆలోచన ఏంటంటే అది, అందుకోసం ప్రయత్నం చేస్తాం. అంటే అది కార్యరూపంలోకి వస్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఒక 5-6 నెలల్లో వస్తుంది. అంటే ఓన్లీ తెలుగేనా ఇప్పటికీ? తెలుగే. హిందీ, ఇంగ్లీష్, వేరే భాషలు ఏం లేదు? లేదు.